నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మనము ఒక 2 వీడియోలు చూద్దామండి. ఒకటి సిరాజుద్దీను ఆయన పేరేదో ఉంది. ఆయన మాట్లాడిన మాటలు. తర్వాత మన రమణానంద్ గారు మాట్లాడిన మాటలు 2 విందామండి. ఆ తర్వాత మనము ఆ విశేషాలని విశ్లేషిద్దాం. మొట్టమొదట ఆ సిరాజుద్దీన్ సిరాజుద్దీన్ ఆయన పేరు అదే అనుకుంటున్నాను. సిరాజ్ అని అతను వీడియోలు చేస్తూ ఉంటాడు, యూట్యూబ్లో ఉంటాయి, తెలుగులో చక్కగా మాట్లాడతాడు. అది చూద్దాం మనం. వాస్తవంగా సాయిబాబా వారిని హిందువులు ఆరాధిస్తున్నారు, కానీ గ్రంథాల్లో ఎక్కడ కూడా సాయిబాబా దేవుడు అని లేదు. సాయిబాబా ఎవరు అంటే 1836లో జన్మించి 1918లో చనిపోయారు. ఆయన అసలు పేరు సైఫుద్దీన్ బాబా. ఆయన ఒక ముస్లిం కుటుంబంలో పుట్టారు. నేను దేవుడు అని ఎక్కడ చెప్పలేదు. సాయిబాబా అనునిత్యం 3 మంత్రాలు చెప్పేవారు. సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్ అల్లా భలా కరేగా. నేను అడుగుతున్నాను మా పండిత్ రాజశేఖర్ శర్మ సిద్ధాంతి గారిని, సాయిబాబా వారు సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారా, లేక సబ్కా మాలిక్ మయూ అని చెప్పారా? అంటే ఏక్ హై అని చెప్పారు. ఆయన నిజంగా గౌరవించాలంటే మనము సాయిబాబాని ఆరాధించకూడదు, సాయిబాబాని పుట్టించినటువంటి ఆ పైనున్న దైవాన్ని ఆరాధించాలి. శ్రీ సాయి లీలామృతం, రచన ఎక్కిరాల భరద్వాజ, పేజ్ నెంబర్ 18 నుండి 27 మీరు పరిశీలించినట్లయితే సాయిబాబా 5 పూటలు నమాజ్ చేసేవాడు అని రాయడం జరిగింది. సాయిబాబా ది మాస్టర్, రచన ఎక్కిరాల భరద్వాజ, పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 228, పేజ్ నెంబర్ 235. మీరు చూసినట్లయితే సాయిబాబా చెప్పారు, నేను కేవలం ఒక దేవుని దాసుని మాత్రమే, ఒక పేద ఫకీరుని మాత్రమే, నేను 5 పూటలు నమాజ్ చేస్తాను, నేను ఒక మనిషిని మాత్రమే చెప్పారు, కానీ నేను దేవుణ్ణి అని సాయిబాబా వారు ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ విషయాన్ని ఇక్కడ మీరు ఆయన మాటల్ని చక్కగా విన్నారు. దానిలో స్పష్టంగా చెప్పాడు. ఎక్కిరాల భరద్వాజ రాసిన పుస్తకంలో కూడా ఇలానే ఉంది. ఈ సాయిబాబా అన్న అతను యాక్చువల్గా ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టాడు. 1836లో పుట్టి 1918లో చనిపోయాడని. అతను 3 మంత్రాలు చెప్పాడు ఎప్పుడు. అల్లా మాలిక్ అని, సబ్కా మాలిక్ ఏక్ అని, సబ్కా బలా అని చెప్పి 3 చెప్పాడట. చెప్పి నేను 5 పూటల నమాజ్ చేస్తాను అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. నేను దేవుని కాదు అని చెప్పాడు అని చెప్పి ఈయన చెప్తున్నాడు. పైగా ఈయన మీరు సాయిబాబాని పూజించకూడదు, పూజించేది ఉంటే ఆయన పుట్టించిన దేవుని పూజించండి అని చెప్పి చెప్తున్నాడు. నిజాయితీ కొంత మటుకు ఈయనలో ఉంది. ఈయన అల్లా పుట్టించాడు, అల్లానే మీరందరూ ప్రార్థించాలని చెప్పలేదు. బెటర్, కొంత నయం. కానీ మన రమణానంద గారు ఏం చెప్పారో అది కూడా విందాం. ఎందుకంటే ఈయన క్లియర్గా స్పష్టంగా ఎక్కిరాల భరద్వాజ రాసిన పుస్తకంలోని పేజ్ నెంబర్తో సహా చెప్పాడు. అంతేకాకుండా షిరిడీ సంస్థానాలు దానిలో కూడా ఇదే రాశారని చెప్తున్నారు. అది వేరే వాళ్ళు చెప్పడం విన్నాను నేను. సో ఈ 2 మనం గమనిస్తే కనుక ఈ షిరిడీ సాయిబాబా అన్న అతను కేవలం ఒక మనిషి, నంబర్ 1. నంబర్ 2, అతను అల్లా మాలిక్ అన్నాడు. అంటే అల్లా అన్నవాడు దేవుడు. సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడు. అంతేకాకుండా మనందరికీ కూడా అతనే యజమాని, అంటే అల్లానే యజమాని అని చెప్తున్నాడు. 3వది ఏమంటున్నాడు, సబ్కా బలా అని ఏదో చెప్పాడు. సో ఇది కాకుండా 5 పూట్ల నేను నమాజ్ చేస్తున్నా అని చెప్పాడు. నమాజ్ చేసేవాళ్ళు సనాతనులు ఎన్నటికీ కారు. కానీ వాళ్ళ భక్తి వాళ్ళది, మనం అసలు అనే ప్రశ్నే లేదు. అది చాలా మటుకు వాళ్ళు చేసుకోవడం, వాళ్ళు ప్రార్థనలు చేయటము డెఫినెట్లీ వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. మనం అందరం కూడా అది మెచ్చుకోవాల్సిన పని. మనం రోజుకు ఒకసారన్నా అందరం కలిసి సంధ్యావందనం చేస్తున్నాం లేదో నాకు తెలియదు. సో మనం రోజుకి 2 సార్లు సంధ్యావందనం చేయాలి. ఒకసారి ఉదయం, రెండోసారి సాయంకాలం. ఇది మన ప్రోగ్రాం, సనాతనుల ప్రోగ్రాం. అది సరిపోతుంది. వాళ్ళు 5 సార్లు చేస్తూ ఉంటారు, అది వాళ్ళ ఇష్టం. రోజంతా చేసుకున్న వాళ్ళ ఇష్టం అది. సో ఇది వాళ్ళ తత్వం. ఇప్పుడు ఈ షిరిడీ సాయి అన్న అతను దేవుడు కాదు, అతను ఒక మామూలు మనిషి, మనం అతన్ని పూజించకూడదు, మనం పూజించవలసింది అతన్ని పుట్టించిన దేవుణ్ణి అని అతను చెప్తున్నాడు. ఆ ముస్లిం చెప్తున్నాడు. అంత స్పష్టంగా చెప్పాడు. అతను చెప్పడంలో అర్థం కూడా చెప్పాడు. ఏ పుస్తకం రిఫర్ చేశాడో కూడా చూసి చెప్తున్నాడు, స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఇప్పుడు మన రమణానంద గారు ఏమంటున్నారు ఒకసారి విందాం. ముల్లోకాలను వెదకిన షిరిడీ సాయి లాంటి మహాగురువు లేనే లేడు అన్నది సత్యం. ఈ కలియుగములోనే ఎందరో అవతార పురుషులు అవతరించారు. షిరిడీ సాయి కూడా అవతరించాడు. మరి ఏమిటండి డిఫరెన్స్ అని అంటే
సాక్షాత్తు శివుడే పూర్ణావతారంగా అవతరించిన మహాదైవమే షిరిడీ సాయి. ఇప్పుడు రమణానంద్ గారు మాటలు విన్నారు. షిరిడీ సాయి లాంటి గురువు లేనే లేడు భూలోకంలో అని చెప్పుకొచ్చాడు. ఆయన పద్ధతుల్లో ఆయన ఓకే. కానీ తర్వాత ఏం చెప్తున్నాడు? ఎంతోమంది అవతారం ఎత్తారు ఈ కలియుగంలో అని చెప్పి షిరిడీ సాయి ఆ సాక్షాత్ శివుడే పూర్ణ అవతారము అని చెప్తున్నాడు. పూర్ణ అవతారం ఆఫ్ శివుడు ఈజ్ షిరిడీ సాయి. ఇది ఈయన మాట. ఇప్పుడు మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటేంటంటే సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్. ఇది షిరిడీ సాయి చెప్పింది. రమణానంద్ గారి ప్రకారము శివుడే షిరిడీ సాయి. మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఈ పాటికి ప్రాబ్లమ్స్ వచ్చేసి ఉండాలి, మీకు అర్థమైపోయి ఉండాలి. శివుడు ఏ శివుడైతే హిందువులంతా ప్రార్థిస్తారో, ఏ శివుడైతే పార్వతీదేవి హస్బెండ్ భర్త అని చెప్తారో, ఏ శివుడైతే గణపతి అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి అని చెప్తారో, ఏ శివుడైతే త్రిశూలం పట్టుకొని ధ్యానంలో ఉంటాడో, ఏ శివుడు ఢమరుకం నుంచి అక్షరాలు వచ్చాయి అని చెప్తారో, ఏ శివుడైతే మనకి పార్వతీ పరమేశ్వరుల రూపంలో అర్ధనారీశ్వరుల రూపంలో కనిపిస్తూ ఉంటాడో, ఏ శివుడైతే నటరాజ అని చెప్తారో, ఏ శివుడినైతే రుద్రుడు అని చెప్తున్నామో, ఇలా మొత్తము మన భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాల్లో ఉన్న శివుడు, ఆ శివుడు పూర్ణ అవతారం షిరిడీ సాయి అని రమణానంద చెప్తున్నాడు. పూర్ణ అవతారం అని చెప్పి ఆ షిరిడీ సాయి అల్లా మాలిక్ అన్నట్టు. అంటే ఈ శివుడికి అల్లా కూడా మాలిక్. అంటే అల్లానే అందరికీ మాలిక్. ఇక శివుడికే మాలిక్ అయినప్పుడు నేనెంత మీరెంత? అవునా కాదా? మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నాం. ఆ కంపెనీ యజమాని ఉన్నాడు ఎక్స్ అని, అతనికే గురువు వై అనేవాడు ఉంటే కనుక మనం ఎక్సే గురువు వై కాదు అనడానికి ఉండదు. ఇంకా మనం కూడా వై గురువే. సో వై అన్నవాడు మనకు కూడా గురువు అయి కూర్చుంటాడు. సో ఇక్కడ శివుడికి అల్లానే మాలిక్. శివుడు సర్వవ్యాపి కాదు. శివుడు ఒక మనిషి. ఆ మనిషి ఎవరంటే షిరిడీ సాయి. ఆ షిరిడీ సాయికి అల్లా మాలిక్. కాబట్టి శివుడికి కూడా అల్లా మాలిక్. ఇది మీరందరూ ఒప్పుకుంటారా? హిందూ బంధువులారా, మీరందరూ ఒప్పుకుంటారా దీన్ని? మీరందరూ దీన్ని ఒప్పుకుంటున్నారా? శివుడికి అల్లానే దేవుడు అని ఒప్పుకుంటున్నారా మీరు? ఈ రాద్ధాంతాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? ఇటువంటి తుచ్చమైన మాటల్ని మీరు ఒప్పుకుంటున్నారా? ఇది రమణానంద చెప్తున్నాడండి. సిద్ధగురువు అని చెప్పుకునే రమణానంద ఇలాంటి మాటలు మాట్లాడటము, హిందువుల్ని అవమానపరచటము, వీరశైవుల్ని అవమానపరచటము, శివభక్తులను అవమానపరచటము, భారతదేశంలో ఉన్న హిందువులు అందరినీ అవమానపరచటము, వాళ్ళని కృంగదీయటము చేస్తున్నాడండి. ఇది ఇప్పుడు కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమంటాడు? ఆ శివుడే అల్లా అన్నాడు రా, చూడండి ఇక్కడ షిరిడీ సాయిలో రమణానంద చెప్తున్నాడు, పుస్తకాలు రాశాడని చెప్పి ఆ 10 తరాలు లేకపోతే 1000 తరాలు అయిన తర్వాత అదే మాట చెప్పుకొని అందరూ అల్లా అల్లా అని మొదలుపెట్టేస్తారు. ఇక అంటే ఆ వ్యాపారము, ఆ యొక్క మతము స్వీకరించడానికి ఈ హిందువులందరూ సిద్ధపడుతున్నారు అని రమణానంద చెప్తున్నాడు. ఆయన పబ్బం గడుపుకుందుకు, ఆయన కోట్లు సంపాదించడానికి ఇటువంటి దగులుబాజీ మాటలు మాట్లాడుతున్నారు. మీరందరూ వీటిని ఒప్పుకుంటారా? హిందూ బంధువులారా, మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. అట్లానే నేను రమణానందకి ఛాలెంజ్ విసురుతున్నా. రమణానంద్ గారు, ఇప్పటిదాకా మీతో నేను ఈ మాట అనలేదు, కానీ ఇది చూసిన తర్వాత మటుకు నేను అనవలసి వస్తున్నది. మీరు శివుడే సాక్షాత్ సాయిబాబా అవతారం అన్నారు. మీ దగ్గర నిరూపణ లేదు, నంబర్ 1. నంబర్ 2, షిరిడీ సాయి అల్లా మాలిక్ అన్నాడు, సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడు, అదే అల్లా అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు శివుడికి కూడా అల్లానే దేవుడా? లేదు, మీ లెక్క ప్రకారము ఆయన పూర్ణ బ్రహ్మ అని మీరు అంటుంటే ఆయన అల్లా ఒకటేనా?
ఇప్పుడు శివుడు అల్లా ఒకటేనా? ఆ మాటని ముస్లిం ముల్లాతో చెప్పించండి. మా శివుడు ఎవరైతే ఎద్దు మీద ఊరేగుతుంటాడో, నంది ఎదురుగుండా ఉంటుందో, ఆయన భార్య పార్వతీదేవి ఉందో, వాళ్ళిద్దరు కుమారులు ఉన్నారో, ఆ శివుడే మీ అల్లా అని మీరు చెప్పిస్తారా? ఆ ముల్లాతో చెప్పించాలి మీరు. చెప్పించకపోతే మీరు తప్పు చేస్తున్నట్టు. వాళ్ళ దేవుణ్ణి మీరు కించపరుస్తున్నట్టు. వాళ్ళు నమ్ముకున్న భగవంతుడిని మీరు కించపరుస్తున్నట్లు లెక్క. ఎట్లన్నా హిందూ దేవతలను మీరు కించపరిచారు. ఇప్పుడు ఇది కూడా చేస్తున్నారు. ఈ దుర్మార్గాన్ని రమణానంద భక్తులు మీరంతా భరిస్తున్నారా? మీరంతా ఇది ఒప్పుకుంటున్నారా? మీరు ఒప్పుకొని మీకు అసలు ఏమాత్రం చలనం లేదా? ఎలా ఒప్పుకుంటున్నారు? ఈ మాటలు మీరు ఎలా ఒప్పుకుంటున్నారు? మీరు అందరూ కూడా బాగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇటువంటి దుర్మార్గాన్ని సహించకూడదు మీరు. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువులందరినీ ముస్లిమ్స్‌గా చేసే ప్రక్రియని రమణానంద గారు స్టార్ట్ చేశారనిపిస్తోంది. అందుకే 60,000 తప్పుల్ని సరిదిద్దని చెప్పి ఫస్ట్ వేదం మీద పడ్డాడు. వేదం అన్ని తప్పులే ఉన్నాయి తీసేయండి అని చెప్పి వేదాన్ని పక్కన పడేసే ప్రయత్నము 100% చేస్తున్నాడు. సో, ఆ చేసే ప్రయత్నంలోనే ఇలా వచ్చింది. నేను మొట్టమొదట ఆయనకి వేదం అంటే భక్తి అనుకున్నాను. భక్తి కాదు. రాను రాను చూస్తుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. స్టెప్స్ అన్నీ చూడండి మీరు. వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అండి. బి ఈజ్ ఈక్వల్ టు సి అండి. దేర్‌ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ అండి. ఈ రూల్ తీసుకొస్తున్నాం. సాయిబాబానేమో అల్లా అనే దేవుడని చెప్తున్నాడు. ఈయనేమో శివుడే సాయిబాబా అని చెప్తున్నాడు. అంటే శివుడికి అల్లా అనే దేవుడని చెప్పి నిరూపిస్తున్నాడు ఈయన. ఇది మీరందరూ సహిస్తారా? అసలు శివాలయాల్లో ఉన్నవాళ్ళు, తర్వాత ఈ యొక్క జ్యోతిర్లింగాల్లో ఉన్నవాళ్ళు ఎవరు దీన్ని అపోజ్ చేయరా? దీని మీద కోర్టుకెళ్ళరా? వెళ్ళరా అని అడుగుతున్నా నేను. మనమంతా కలిసి చేయవలసిన కార్యక్రమం ఏంటి? ఈ రమణానంద మీద కేసు పెట్టాలి. ఇంగో ఇలా అంటున్నాడండి. అంటే మా శివుడు అల్లాని ప్రార్థిస్తున్నాడని చెప్తున్నాడండి. ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడండి. డైరెక్ట్‌గా చెప్తున్నాడండి అని చెప్పి మనం కోర్టుకెళ్ళి ఈ విషయంలో ఈయన చేత ఈ మాటల్ని తిరస్కరింప చేయబడాలి. ఇతని బిరుదులన్నిటిని రద్దు చేయాలి. ఇతను ఈ సామ్రాజ్యం ఎలా దొంగతనం కట్టుకున్నా ఇప్పుడు నాకు అర్థమవుతోంది. దీని వెనకాల ఒక ముస్లిం మాఫియా ఉందని నాకు అర్థమవుతోంది. లేకపోతే వాళ్ళు ఇలా చెయ్యరు. వాళ్ళు బాగా డబ్బులిచ్చి ఈయన చేత మెల్లగా కన్వర్షన్స్ మొదలుపెడుతున్నారు. ఇది సత్యం. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. హిందువులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. షిరిడీ సాయి అన్న పేరును తీసుకొచ్చి మధ్యలో మనకు అటు ఇటు లింక్ పెట్టి ఇది చేశారు. ఇది చాలా దారుణం అండి. మీరందరూ ఇది గమనించండి. నేను ఇన్ని సార్లు ఈ రమణానందకి చెప్తున్నాను. నాయనా వేదం గురించి నువ్వు తెలియదు నీకు. నేను రోజుకో వేద మంత్రం ఇస్తాను. దాన్ని చెప్పు ప్రజలకని చెప్తున్నాను. అది తప్పితే ఆయన అల్లా మాలిక్ అనే మొదలు పెడుతున్నాడండి. శివుడు భక్తులందరినీ ముస్లిమ్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. వీరశైవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎట్లా భరిస్తున్నారు? ఈయన చూసి ఎట్లా సహిస్తున్నారు? మీరు కోర్టుకెళ్ళరా మీరు? మన శివుడిని తీసుకెళ్ళి అల్లా మాకు దేవుడని చెప్పి శివుడు అంటున్నాడని చెప్పి చెప్తున్నాడండి ఈయన. మీరు ఎట్లా భరిస్తున్నారు ఈయన? ఇవన్నీ చెప్పి ఇంకో రాబోయే 5 ఏళ్లలో, 10 ఏళ్లలో మొత్తం అక్కడున్న బ్యాచ్‌ని కూడా ఎవరైతే శివభక్తులు ఉంటారో వాళ్ళందరిని అల్లా మాలిక్ చేసేస్తాడు. చేసి కూర్చోబెట్టేస్తాడు. ఈ దారుణం ఇదెక్కడో ముస్లిం మాఫియా ఈయనకి డబ్బులిచ్చి చేయిస్తున్నారు. హిందువులంతా, బంధువులంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే దారుణాలు జరిగిపోతాయి. ఈ ఈ ఈ 2 వీడియోలు చూసిన తర్వాత కూడా మీకు బుద్ధి జ్ఞానం రాకపోతే ప్రపంచంలో ఎవ్వడు మిమ్మల్ని సేవ్ చేయలేడు. మాకేముందండి మాకంతా మామూలుగానే ఉన్నాం. మాకేం అనిపించట్లేదు మీకు. ఎట్లా అనిపించకుండా ఉంటుంది? ఎలా అనిపించకుండా ఉంటుంది? రేపొద్దున మీరు ముస్లిం కమ్యూనిటీలో పుట్టారని కూడా చెప్పేస్తారు. మీ ఫాదర్ పేరు సైఫుద్దీన్, అల్లావుద్దీన్ ఏదో ఉద్దీన్ అని చెప్పేస్తారు. అప్పుడు మీరేం చేస్తారు? అలా చేసేస్తున్నారు ఇది. చాలా దారుణంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులోనూ తెలంగాణలో మరి ముఖ్యంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది జరగట్లేదు ఇంకా. ఇక్కడ తెలంగాణలో అందరికీ ఆ విధంగా వాళ్ళని మూఢుల్ని చేసేసేసి వాళ్ళందరిని కూర్చోబెట్టేసాడు. ఇతను చాలా దాష్టికాలు చేస్తున్నాడు. మెల్లగా హిందూ మతం అని చెప్పి, యజ్ఞాలని చెప్పి మొదలుపెట్టి అలా తీసుకొచ్చి ఇలా చూపించాడు. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. నాయనా రమణానంద, నీకు చెప్పాను యజ్ఞం చేసినప్పుడు ఏదన్నా మంత్రంతో యజ్ఞం చేసినప్పుడు స్వాహ అయిన తర్వాత ఇదం నమమ, ఎవరికైతే ఆ ఆహుతి ఇచ్చావో వాళ్ళ పేరు చెప్పి, ఇదమగ్నయే ఇదన్న మమ అగ్ని అయితే, ఇదం వాయవే ఇదన్న మమ వాయువైతే చెప్పి తీరాలి ఇవన్నీ.
ఖచ్చితంగా ఎవరి పేరునైతే నువ్వు చేస్తున్నావో వాళ్ళ పేరుకి ఇది నాకు కాదు అని స్పష్టంగా పలికి తీరవలే. అది మన యొక్క యజ్ఞ ప్రక్రియ. చూడండి, ఇప్పుడు నరసింహస్వామి మీద వాళ్ళు హోమం చేస్తూ రష్యన్స్, ఇజ్రాయిలీస్ ఎలా చేశారో లాస్ట్కి ఇదం మమ అన్నారో లేదు వినండి మీరు కాస్త. ఇదండి ఈ రమణానంద అందరినీ, శైవ భక్తులందరినీ మెల్లగా సాయిబాబా వైపు తిప్పి అట్నుంచి అటు ముస్లిమ్స్ కన్వర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ షిరిడీ సంస్థాన్ వాళ్ళందరూ కూడా ఈ విషయం గమనించాలి. శివావతారం అని చెప్పి పెట్టి తర్వాత అల్లా మాలిక్ అని ఎట్లా ఒప్పుకుంటారు? రెండు షిరిడీ సాయి శివావతారం అని చెప్పారు అనుకోండి, అక్కడితో ఆపేసి అల్లా మాలిక్, సబ్కా మాలిక్ ఏక ఇవన్నీ తీసేయాలి. ఎందుకంటే మాలిక్ పదం అసలు మంది కాదు, అది సంస్కృత పదమే కాదు. ఎలా వాడుతున్నారు మీరు? మన పురాణాల్లో ఎక్కడన్నా సరే అలాంటి పదాలు ఉన్నాయా చెప్పండి? లేవు కదా. సో ఇదంతా ఈ దరిద్రం అంతా తీసుకొచ్చి మన శాస్త్రాలను కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం దీని మీద అందరం కూడా కోర్టుకు వెళ్ళి మన శాస్త్రాలని ఇలా కలుషితం చేయకుండా చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మనం అందరం కోరుకోవాలి. ఒకసారి ఈ వీడియో చూడండి. లాస్ట్కి ఆ రష్యన్స్, ఇజ్రాయిలీస్ కలిసి హోమం చేస్తున్నారు. చేస్తూ నరసింహస్వామికి ఎలా ఇదన్నమ్మ చేస్తున్నారో చూడండి ఒకసారి. గచ్చంతం గచ్చయంతం నిజభుజపటలం స్తోదయంతం హనంతం రూప్యంతం తాపయంతం గిరిగురిదియం క్షేపయంతం క్షిపంతం రంతంతం రోషయంతం దిశి దిశి సతత్వం సంహరంతం భరంతం వీక్షంతం పూర్ణయంతం కరవికర శతై దివ్య సింహం నమామి. ఉంటారండి.